పోరాటాల కేంద్రం విశాఖపట్నంలో ఈ మహాసభలో నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ముందు ఈ బృహత్తరమైనటువంటి కర్తవ్యాన్ని భుజస్కంధాల మీద వేసుకొని మోయడానికి సిద్ధపడినటువంటి ఆంధ్రప్రదేశ్ కమిటీకి, విశాఖపట్నం జిల్లా కమిటీకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోరాడుతున్నటువంటి కార్మిక వర్గానికి, అనేక శ్రామిక ప్రజానికానికి కూడా సిఐటి అఖిల భారత కమిటీ తరఫున ముందుగా అభినందనలు, ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తున్నాను. సిఐటి మహాసభలు నిర్వహించాలంటే కొద్దిగా సాహసోపేతమైనటువంటి పని. ఎందుకంటే సిఐటియు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక సమస్యల పోరాట సంఘంగా ఉంది. రేపు అఖిల భారత 18వ మహాసభల్లో 65 లక్షలు, సుమారు 65 లక్షల సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ 4,900 సిఐటి అనుబంధ సంఘాలకి ప్రాతినిధ్యం వహిస్తూ సంఘటిత అసంఘటిత రంగాల నుంచి, కీలక రంగాల నుంచి, స్కీమ్ వర్కర్ల నుంచి, అంటే మన భారతదేశంలో ఎంత వైవిధ్యమైనటువంటి కార్మిక వర్గం ఉందో, శ్రామిక జనాభా ఉందో, ఆ వైవిధ్యమైనటువంటి యూనియన్ల నుంచి 1,300 మంది ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొనబోతున్నారు. డిసెంబర్ 31 అంటే 2025 సంవత్సరంలో ఆఖరి రోజు, 2026 సంవత్సరం ప్రారంభ 4 రోజులు, 4వ తారీఖు అంటే పరంగా మన దేశం అంతా డిసెంబర్ 31 ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు, జనవరి 1 ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. కొత్త సంవత్సరం, పాత సంవత్సరానికి వీడ్కోలుకి, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే రోజులై ఆ రోజుల్లో కూడా సిఐటి అఖిల భారత మహాసభలు కూడా మనం గత 3 ఏళ్లలో మనం నిర్వహించినటువంటి పోరాటాలన్నింటినీ కూడా నెమరు వేసుకొని కొత్త సంవత్సరంలో ఏ పందాలు భారత కార్మిక వర్గాన్ని నడిపించాలి, భారతదేశంలో శ్రామిక జన విముక్తి కోసం ఎలాంటి లక్ష్యాలతోటి మనం ముందుకు సాగాలి అనేటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి మహాసభకి మన విశాఖపట్నం కేంద్రంగా మారడం అనేది చాలా స్ఫూర్తిదాయకంగా భారత కార్మిక వర్గానికి ఉన్నది అనే విశ్వాసంతో సిఐటి అఖిల భారత కమిటీ ఉంది.